శ్రీమాతే నమః. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. నిజమది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. ప్రేమగా వచ్చి అమ్మ అమ్మ అంటారు. మన చుట్టూ తిరుగుతారు. మన విషయాలన్నీ తెలుసుకుంటారు. మనకి గొయ్యి రెడీ చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట. వాడు గొయ్యి రెడీ చేసేసి మనల్ని ఆ గోతులో కప్పెట్టడానికి వస్తారు మన దగ్గరికి. మనకు ఆ విషయం తెలియదు. అయ్యో, మనల్ని ప్రేమగా పలకరించారు కదా, మన విషయాలన్నీ తెలుసుకుంటున్నారు కదా, మన కష్ట సుఖాలన్నీ పంచుకుంటున్నారు కదా అని వెర్రి మొహాల్లో మనం అన్ని చెప్పేస్తాం. అందులోనూ మన హిందువులే కదా, మన భారతీయులే కదా అనుకుంటాం మనం. చెప్పేసిన తర్వాత గోతులోకి తోసేశాక తెలుస్తుంది, ఓసి నీ మొహం మంట, నువ్వు ఇందుగా వచ్చింది అని. అప్పటికే అవుతుంది, మొత్తం అంతా అయిపోతుంది. అప్పటికే మనం గోతులో ఉంటాం, బయటికి రాలేం. ఇంకా ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టలేడు అంటారు చూసా, ఆ సామెత ఇందుకే వచ్చింది. మనతో పాటు ఉంటారు, మనతో పాటు తిరుగుతూనే ఉంటారు, గొయ్యి తీసేస్తారు. అలాగే గోతులు తీశారు. స్లీపర్ సెల్స్ గా వ్యవహరిస్తున్న కొంతమంది భారతీయులు, అందులోనూ వాళ్ళు హిందువులు. జ్యోతి మల్హోత్రాని ట్రావెల్ విత్ జో, నేను ఒక వీడియో కూడా చేశాను కదా. ఆ అమ్మాయి జనవరిలో పెహల్గాం వెళ్ళిందిట, తర్వాత పాకిస్తాన్ వెళ్ళింది. అక్కడ అధికారులతో వీడియోస్, ఫొటోస్ చాలా ఉన్నాయి. దాంతో పాటుగా ఈ భారతదేశంలో ఉన్న గుడులకు కూడా వెళ్ళింది. బాంకే బిహారీ ఆలయానికి వెళ్ళింది, లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళింది. అంటే తను హిందువే, కానీ అమ్ముడు పోయిన ఒక కుక్క అనమాట. కుక్క అని కూడా కుక్కతో పోల్చకూడదు, కుక్క సిగ్గుపడుతుంది కూడా. అలాగే దేవేంద్ర సింగ్, వాడు అంతే, పెహల్గాం వెళ్ళాడు, పాకిస్తాన్ వెళ్ళాడు, జనవరిలో వెళ్ళాడు వాడు. వీళ్ళు హిందువులే కదా, సిగ్గు శరం ఉందా? అలాగే ఇంకొక టీచరు, ఈ జ్యోతి మల్హోత్రాతో పాటు ఇంకొక 6 హిందువులా అని అడిగి మరీ ప్రాణాలు తీస్తే, ఈ దరిద్రపు కొట్టు మరి ఈ అందరూ హిందువులే కదా, మరి వీళ్ళు మొహాలు ఏడచా, మరి వీళ్ళేం చచ్చిపోయారు వీళ్ళు? ఆ ఉగ్రవాదుల్ని ఏం చేశారు? అలాగే కదా వీళ్ళను కూడా చెయ్యాలి. వీళ్ళను కూడా ప్రాణాలు తీసేయకూడదు. నించోపెట్టి క్షణక్షణం మేము ఎందుకు అనవసరంగా ద్రోహం చేశామా అనేటట్టు వాళ్ళు అనుభవించాలి. అలా అనుభవించేటట్టు చెయ్యాలి వాళ్ళని. ఒకేసారి వాళ్ళు ప్రాణాలు తీయకూడదు వాళ్ళని కూడా. ఈ తప్పు ఎందుకు చేశామా అని బాధపడాలి. ఇలాంటి తప్పు మనం చేస్తే మనకు కూడా ఇటువంటి శిక్ష వస్తుందని చెప్పి చూసిన వాడు కూడా బుద్ధి తెచ్చుకుని దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. సిగ్గులేదా? ఈ భారతదేశంలో ఉండి అమ్ముడు పోతారా? ఛీ, అంతకంట ఛీ, సిగ్గులేని ఛీ. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఒక కుట్టని భగ్నం చేశారు పోలీసులు. ఇదివరకే పోలీసులు హెచ్చరికలు చేశారు, ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిక చేశారు. హైదరాబాదు, వైజాగ్, అలాగే విజయవాడ, ముంబై, కొన్ని ఊర్ల పేర్లు చెప్పి జాగ్రత్తగా ఉండండి అన్నారు. హైదరాబాద్ లో సమీర్ సయ్యద్, సిరాజు వీళ్ళిద్దరూ విజయనగరంలో పేలుడు సామాగ్రి కొనుక్కున్నారట. ఈ పేలుడికి సంబంధించే అమ్మోనియం రజన్ ఒకటి, సల్ఫర్ ఒకటి, అల్యూమినియం ఒకటి, ఇవన్నీ కొనుక్కుని వచ్చారట. వాళ్ళని పట్టుకున్నారు పోలీసులు. వీళ్ళకి సౌదీ అరేబియా నుంచి, ఐసిస్ నుంచి ఆదేశాలు వచ్చాయట. నిర్ధారించారు పోలీసులు ఆ విషయాన్ని. అంటే వీళ్ళు హైదరాబాద్ లో కుట్ర చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారనమాట. ఆ కుట్రను మన పోలీసులు భగ్నం చేశారు. లేదు అంటే ఏం జరిగేది ఉండేది ఒకసారి ఆలోచించండి. ఈ దరిద్రపు విధవలందరూ ఎలా దాక్కుని ఉన్నారు, గుంట నక్కల్లాగా, పంది కుక్కల్లాగా దాక్కుని చచ్చారు వీళ్ళందరూ. అంటే మనుషుల ప్రాణాలు అంత ఈజీగా కనబడుతున్నాయి అనమాట వాళ్ళకి. ఇక్కడేమో ఈ కుట్ర చేసిందేమో వేరే మతస్థులు, కుట్ర చేయడానికి అవకాశం ఇచ్చి అమ్ముడు పోయిందేమో హిందువులు. ఎవరిని నమ్మాలి? ఇంకా మన నీడని కూడా మనం నమ్మే స్థితిలో లేవు. నమ్మద్దు దయచేసి. మొన్న కూడా పాలస్తీనాకి కడప నుంచి వాటర్ పంపించారంట. ఆ న్యూస్ ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది చూడండి. మరి మనుషులేనా? పాలస్తీనాకి మంచినీళ్ళు పంపించారంటే అసలు పంపించవలసిన అవసరం ఏంటి? ఎందుకు వచ్చింది పంపించవలసిన అవసరం? ఎవరిని నమ్మకండి దయచేసి. ముఖ్యంగా మనకి తెలియని వాడు ఎవడైనా వచ్చి అమ్మ బొమ్మ అనుకుంటూ మనతో పరిచయం పెంచుకుంటే అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. మీ వివరాలు ఏమీ చెప్పకండి. మీ వ్యక్తిగతానికి సంబంధించినవి గాని, మీ కుటుంబానికి సంబంధించినవి గాని ఏ విషయాలు బయట పెట్టద్దు. మీ స్నేహితుడైనా సరే అనుమానంగా ఏదైనా ప్రవర్తిస్తున్నా, అనుమానంగా ఏవైనా చర్యలు చేస్తున్నా మీరు అధికారులకి సమాచారాన్ని ఇవ్వండి. అలా ఇస్తే ఇంకొక నలుగురిని కాపాడిన వాళ్ళు అవుతారు, దేశాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. మనలో గుంట నక్కల్లా పేరుకుపోయిన ఈ స్లీపర్ సెల్స్ ని ఏరేయాలి అంటే ఒక్క పోలీసులే కాదు, మనం కూడా ప్రయత్నించాలి. అనుమానంగా ఉంటున్న వాళ్ళని, అనుమానాస్పదంగా తెలుసుకుంటున్న వాళ్ళని ఫస్ట్ మనం కూడా ఏరి పారేసేందుకు ప్రభుత్వానికి సహకరించాలి. హైదరాబాద్ లో బాంబు పేలిపోతే
ఆ భగవంతుడు మనల్ని కాపాడాలంతే. నిత్యం మనం భగవన్నామ స్మరణ చేసుకుంటూ, భగవంతుడా మమ్మల్ని రక్షించు, మా పక్కనున్న వాళ్ళని రక్షించు, మా దేశాన్ని రక్షించు, అమాయకుల ప్రాణాలని రక్షించని మనం భగవంతుడి పాదాలు పట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాం.